బీసీ మాదిగలకు రేవంత్ మరోసారి దోక చెప్పందుకొని చంపుతాం చింతపండు. నిన్న మాదిగ బిడ్డ కదా నువ్వు మోసం చేసిందని చెప్పింది. మాదిగ బిడ్డ కదా. నేను నా పిల్లలను వదిలిపెట్టి తీన్మార్ మల్లి కోసం తిరిగితే నాకు షిప్ప చేతిలో పెట్టి నన్ను ఎలగొట్టిండు అన్నది మాదిగ బిడ్డ కదా. మరి మాదిగ బిడ్డను ముంచింది నువ్వే కదా చింతపండు. ఇదొకటి. ఇంకోటి సిరిసిల్లలా ఎవలో పాషా అట నీ టీం అట. అక్కడ నీ టీంలో పనిచేసిన పేరు మొన్న ఏదో ఫోన్ చేసిండు. ఆ పాషా అన్నట్టయినే ఈ మాదిగ బిడ్డ మీద కేసు పెట్టిండట. సిరిసిల్లలో కూడా మాదిగ బిడ్డ మీద కేసు పెట్టిండట. ఈ చింతపండు పెట్టమన్నాడట, పెట్టిండట కేసు. టోటల్గా నీ టీంలో ఉన్న మాదిగ వాళ్ళందరినీ కేసుల పాలు చేసినావు, వాళ్ళని ఆర్థికంగా నష్టం చేసినావు, వాళ్ళని రోడ్డు మీద నెట్టేసినావు. మళ్ళీ నువ్వు ఇప్పుడు రేవంత్ రెడ్డి బీసీ మాదిగలకు దోకా అన్నట్టు నువ్వు రాసినావు. ఆయన దోకా చేసిండు, ఆయన చేయలేను. ఆయన వల్ల అత్యధికంగా నాశనం అయిందంటే రెడ్డిలే. రేవంత్ రెడ్డి వల్ల అత్యధికంగా నాశనం అయిందంటే రెడ్డిలే. అది స్వయంగా మనం పేపర్లలో చూస్తాను. నీ వల్ల అత్యధికంగా నాశనం అయిందంటే మాదిగ వారి ఆలోచనలను, మాదిగ వారి ప్రణాళికలను మొత్తం దోపిడీ చేసి కోర్టు సంపాదించి ఆఖరికి వాళ్ళని రోడ్డు మీద నెట్టేసి వాళ్ళని ఏదో విధంగా బదనం వేసి వాళ్ళ జీవితాలను నాగం చేయాలని చూసినావు. కాబట్టి దొంగ, నువ్వే అసలు పెద్ద దొంగ. నువ్వు మళ్ళీ రేవంత్ రెడ్డి మీద మాట్లాడుకొచ్చినావు దొంగ.